నేషనల్ వైడ్ అటెన్షన్ ని గ్రాప్ చేసేందుకు, అంటే దేశం దృష్టిలో పడేందుకు, నిరంతరం బజ్ లో ఉండేందుకు ఇమేజ్ మేకోవర్ ప్రయత్నాలు నారా లోకేష్ కొంతకాలంగా చేయడం కనపడతా ఉంది కదా. సందర్భం వచ్చిన ప్రతిసారి ఢిల్లీలోనూ రాజకీయపరమైన అంశాల్లోనూ కనపడడం, ప్రధాని మోడీతో సమావేశాలు కావడం, మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు కూడా అటెండ్ అవడం ఈ మధ్యకాలంలో చూశాం కదా. ఇలాంటి ఎక్సర్సైజ్ ఉధృతంగా సాగుతున్న టైంలో లోకేష్ కి ఒక ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆయన ట్వీట్ పెడితే డీలిమిటేషన్ మీద పళనియప్పన్ చిదంబరం మాజీ ఆర్థిక మంత్రి రియాక్ట్ అయ్యి ఆయన చేసిన సూచన మీద ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకునే పరిస్థితి. ఎవరు చేసిన సూచన? చిదంబరం చేసిన సూచన మీద. ఇంతకీ లోకేష్ ఏమన్నారు, చిదంబరం ఏం చెప్పారు, ఈ హోల్ ఇష్యూ ఏపీకి ఏం చెప్తోందో డీటెయిల్డ్ గా ప్రాపర్ లాజిక్ ప్రకారం చెక్ చేద్దాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు, పైగా కాలం కలిసి వచ్చినప్పుడు, అందులోనూ స్టీరింగ్ అందుకోవాలి అని ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఇమేజ్ మేకోవర్ అనేది కంపల్సరీ. పైగా ఇమేజ్ మేకోవర్ అనేది ఇవాళ రేపట్లో ఎసెన్షియల్ పొలిటికల్ ఫ్యాక్టర్ అయిపోయింది. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, రాఘవ్ చద్దా లాంటి వాళ్ళు ఇమేజ్ మేకోవర్ ఎక్సర్సైజ్ లో భాగంగానే పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉన్నారని. ఆ తర్వాత రామ్ విలాస్ పాస్వాన్ తనయుడు చిరాగ్ పాస్వాన్ కూడా పిఆర్ మెయింటెనెన్స్ అనేది బ్రహ్మాండంగా చేస్తుంటారు. అందుకోసమే ఫ్రమ్ నోవేర్ కంగనా రనౌత్ లాంటి వాళ్ళు చిరాగ్ కి కాంప్లిమెంట్స్ ఇస్తా ఉంటారు. 10 साल पहले तो आज हमारे बच्चे होते हैं. అంటే ఇదంతా చిరాగ్ ని లైమ్ లైట్ లో ఉంచేందుకు పిఆర్ టీమ్ చేసే ఎక్సర్సైజ్. సరే, ఆ విషయాలు పక్కన ఉంచండి. నారా లోకేష్ ఈ మధ్యన జాతీయ స్థాయిలో బజ్ లో ఉండేందుకు ప్రయత్నం చేయడం అనేది కనపడతా ఉంది కదా. స్టేట్ లో అయితే ఎలాగో ఉంటారు, ఎక్కడ శంకుస్థాపన జరిగినా, ఏ ఇండస్ట్రీ వస్తోందన్నా గానీ ఇండస్ట్రీ మంత్రి ఎవరో ఏపీలో వాళ్ళు కూడా వెతుకునేలాగా నారా లోకేష్ కనపడుతూ ఉంటారు ప్రతి చోట. అది ఓకే, ప్రభుత్వ ప్రయారిటీస్, ప్రొజెక్షన్, ఫోకస్ అలా ఉన్నాయి కాబట్టి అలా చేసుకుంటున్నారు. రీజనల్ పార్టీలో ఇది సహజం అని అర్థం చేసుకోవచ్చు. పైగా చంద్రబాబు తండ్రి మనసు కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు 80వ పడిలో పడతారు. అందుకోసం కొడుకుని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఆయన తాపత్రయపడడం, ప్రయాసపడడం అనేది సర్వసాధారణ విషయమే. అందులో భాగంగా ఇలాంటివన్నీ జరుగుతాయి అని తెలుస్తూనే ఉంటుంది కదా. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీతో సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి, వీలైన ప్రతిసారి కలవడము, ఆయన బ్లెస్సింగ్స్ తనకున్నాయి అని చెప్పడానికి లోకేష్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నం చేస్తుంటారు. పార్లమెంట్ లో కీలకమైన సందర్భాలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదిగో ఎంపీల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఢిల్లీలో కనపడి లోకేష్ నడిపిస్తున్నారు రాజకీయాన్ని అనేంతగా ఫీలర్స్ ఇవ్వడం ఈ మధ్యన కనపడతా ఉంది. ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు లోకేష్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అని అనడం కూడా చూశాం కదా. ఈవెన్ టుడే ఈజ్ టేకింగ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఇలాగా అంటే లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాలి అని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈసారి చాలా వ్యూహాత్మకంగా, ఇన్ఫాక్ట్ క్లెవర్ అటెంప్ట్ చేశారు. హిందూ అనే పేపర్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం. ఎందుకు క్లెవర్ అటెంప్ట్? దేశంలో అన్ని మోడీకి, బీజేపీకి అనుకూలంగా మీడియా సంస్థలు ఉంటే ప్రాక్టికల్ గా, న్యూట్రల్ గా కనపడుతున్న 1-2 సంస్థల్లో హిందూ ఒకటి. అందుకోసం హిందూకి ఇంటర్వ్యూ ఇవ్వాలి అనేది టాక్టికల్ మూవ్, చాలా తెలివైన ఆలోచన. తీరా చూడబోతే ఆ ఇంటర్వ్యూలో లోకేష్ చేసిన కామెంట్ మీద ఊహించని రెస్పాన్స్ వచ్చింది. చిదంబరం రియాక్ట్ అయ్యారు. చిదంబరం, పళనియప్పన్ చిదంబరం మనకు తెలుసు కదా. ఆర్థిక మంత్రిగానే కాదు, లాయర్ గా కూడా ఆయన పాపులర్. ఆయన గానీ, ఆయన భార్య నళిని చిదంబరం గానీ, తనయుడు కార్తీ చిదంబరం గానీ సబ్జెక్ట్ విషయంలో ఎంత ఫెరోషియస్ గా ఉంటారు అనే విషయం అందరికీ తెలిసింది. అంటే ఆర్థిక పరమైన విషయాలు, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన విషయాల్లో చిదంబరానికి ఎదురులేదు. పొలిటికల్ గా మీరు ఏమైనా ఆర్గ్యూ చేయండి చిదంబరం పర్సనాలిటీ గురించి, అది వేరే కదా. అలాంటి చిదంబరం లోకేష్ ట్వీట్ మీద ఏం రియాక్ట్ అయ్యారో చూడండి. యంగ్ మ్యాన్ అన్నారు. ఆ మాటకి అర్థమేంటో అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఏమక్కర్లా, తెలిసిపోతుంది. ఆ తర్వాత మ్యాథ్స్ హోంవర్క్ చేసుకుంటే బెటర్ బాగా రియాక్ట్ అయ్యే ముందు అని సూచన చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది. ఎందుకని? 2 రీజన్స్. డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ తో లింక్ పెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఏంటో అర్థమైపోయింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, చాణక్యుడు ఉంటే కూడా ఆశ్చర్యపోయేవాడు మిమ్మల్ని చూసి అని పార్లమెంట్ లో అన్నారు. చూసారా? चाणक्य आज अगर जिंदा होते तो वो भी चौंक जाते आपकी राजनीतिक कुटिलता पे. ఎస్, ఆ మాటలకు అంతరార్థం ఏంటి అంటే చాలా వ్యూహాత్మకంగా రెండింటిని లింక్ పెట్టి ఎమోషనలైజ్ చేసి సీట్ల సంఖ్య పెంచి అడ్వాంటేజ్ తీసుకోవాలి అని బీజేపీ అనుకుంది. సదరన్ స్టేట్స్ ఇప్పుడు వ్యతిరేకిస్తా ఉన్నాయి. సౌత్ లో మెజారిటీ రాష్ట్రాల్లో మెజారిటీ ఉంది, ఆల్మోస్ట్ ఆంధ్ర తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెసే ఉంది కదా, సింగిల్ గానో కూటమిలోనో. అంటే ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ డివైడ్ అనేది గట్టిగా ఉంది, అభ్యంతరాలు కూడా గట్టిగా ఉన్నాయి. ఇదొక రీజన్ అయితే, సౌత్ లో అన్ని పార్టీలు దాదాపుగా మిగతా రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తా ఉంటే ఏపీలో ఉన్న 2 పార్టీలు, ఏది టీడీపీనే కాదు వైసీపీ కూడా డీలిమిటేషన్ సపోర్ట్
చేసింది బీజేపీ మూవ్ ని. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎందుకుంది అంటూ నేషనల్ మీడియా న్యూట్రల్ గా ఉండే సంస్థలు ఇదిగో ఇలాంటి ఆర్టికల్స్ రాసినాయి. ఇది పెక్యులారిటీ, ఏపీలో రెండు పార్టీలు బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నాయి అనిపించడానికి కారణం ఇదే అని రాసింది. రాసేసరికి వైసీపీ మీద అడ్వాంటేజ్ కావాలి, బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండాలి, దేశవ్యాప్తంగా బజ్ కావాలి. అందుకోసం వ్యూహాత్మకంగా హిందూకి ఇంటర్వ్యూ ఇచ్చారు లోకేష్. ఈ ట్వీట్ చేశారు, పాయింట్ ని చిదంబరం పట్టుకున్నారు. ఏంటి ఆర్టికల్ 81 లోకేష్ ఎందుకు కోట్ చేశారు, ఏముంది అందులో అని చూస్తే డీలిమిటేషన్ లో అనుసరించాల్సిన విధి విధానాలేంటి, రాష్ట్రాల ప్రపోర్షనరీ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఆర్టికల్ 81 డిఫైన్ చేస్తా ఉంది. దీనికి అనుబంధంగా ఆర్టికల్ 82 కూడా ఉంటుంది. సెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత రాష్ట్రాల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటూ ఎలాంటి అప్రోచ్ ను కాయిన్ చేసుకోవచ్చు అనే విషయంలో ఈ రెండు ఆర్టికల్స్ 81 అండ్ 82 కీలకంగా ఉన్నాయి. మరి ఇప్పుడున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఏం జరిగింది? వే బ్యాక్ ఇన్ 1976 71 నాటి సెన్సెస్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల్ని పునర్విభజించారు. దీనికోసం 42వ రాజ్యాంగ సవరణ చేశారు. ఒక 25 సంవత్సరాల పాటు దీనికి క్యాప్ పెట్టారు. అప్పుడున్న పరిస్థితిని అసెస్ చేసి రీజనబుల్ అనిపించిన డెసిషన్స్ విత్ కన్సెన్సస్ తీసుకోవాలి అని చెప్పారు. ఎందుకంటే ఇండియా ఇస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి. అగైన్ ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 2001లో అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? వాజ్పేయి ఉన్నారు. అప్పుడు కూడా టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉంది. కానీ వాజ్పేయి ప్రభుత్వం ఏం చేసింది? 70s నుంచి జనాభా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలన్నీ దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్నాయి. జనాభా తక్కువ ఉంది కాబట్టి వాటికి అన్యాయం జరిగే అవకాశం ఉంది అని చెప్తూ మరో 25 ఏళ్ల పాటు ఆ ప్రొసీజర్ ను వాయిదా వేసినాయి. 42వ రాజ్యాంగ సవరణకి ఖచ్చితంగా డబుల్ 84వ రాజ్యాంగ సవరణని వాజ్పేయి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరో 25 ఏళ్లు పోస్ట్ పోన్ చేసింది. అంటే తర్వాత 76లో జరిగిన డీలిమిటేషన్ ప్రకారం ఇప్పుడు నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 50 ఏళ్ల నాటివి. అగైన్ ఇప్పుడు 2026లో మళ్ళీ మనం డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సెన్సెస్ కూడా జరుగుతూ ఉంది. ఈ సెన్సెస్ తర్వాత జనాభా లెక్కల ప్రకారం జరగాల అంటే కాదు అని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. ఎందుకంటే అగైన్ వాజ్పేయి హయాంలో ఉన్నట్టే ఇప్పటికే అదే ఇష్యూ రిలవెంట్ గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంది. మరి ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే జీడీపీలో కాంట్రిబ్యూషన్ అని కొందరు అంటున్నారు, లేదు ప్రతి రాష్ట్రానికి ఫిక్స్డ్ గా నెంబర్ ఉండాలని ఇంకొందరు అంటున్నారు. వీటన్నిటి బదులు మా దగ్గర బెటర్ స్కేల్ ఉంది, ఇప్పుడున్న నెంబర్స్ ని 50% పెంచుతాము అని మోడీ షా ప్రపోజ్ చేస్తా ఉన్నాడు. ప్రపోజ్ చేస్తా ఉంటే ఆల్రెడీ అన్యాయం జరుగుతా ఉంది. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకి పార్లమెంట్ లో మాత్రం బలం తక్కువ ఉంది అని ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మళ్ళీ ఈ నెంబర్ మీద 50% అంటే నెంబర్ పెరిగినా గానీ ప్రపోజ్ చేసిన సేమ్ కంటిన్యూ అవుతుంది కదా. అందుకోసమని ఇప్పుడు చాలా మంది డిఫర్ అవుతా ఉన్నారు. పైగా వ్యూహాత్మకంగా డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ బిల్లుని లింక్ పెట్టడం మీద రాజకీయ వ్యూహాల గురించి చర్చ జరుగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తా ఉంటే ఈ వ్యతిరేకత కాంగ్రెస్ కి బలం అవుతా ఉంది, బీజేపీకి సవాల్ అవుతా ఉంది. ఇది సినారియో. ఇలాంటి పరిస్థితుల్లో చిదంబరం మ్యాచ్ ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి సలహా ఇచ్చారు. ఇక్కడ ఇది పాయింట్. ఊహించని రియాక్షన్ తో సౌత్ లో ఏం జరుగుతుందని మాట్లాడుకోవటమే కాదు, లోకేష్ స్టాండ్ గురించి అసలు లోకేష్ ఇలాంటి విషయాల్లో ఎందుకు రియాక్ట్ అవుతా ఉన్నారు, కంపారిటివ్లీ జూనియర్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కానీ ఇంత పెద్ద టాపిక్ మీద ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అని ఇప్పుడు అందరూ ఫోకస్ పెడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? ఇమేజ్ మేక్ ఓవర్ అనేది ఎవరైనా చేసుకోవాలి, కానీ ఆ ఇమేజ్ మేక్ ఓవర్ అనేది అడ్వాంటేజ్ ఉన్న గ్రౌండ్ లో కలిసి వచ్చే సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే గనక కాస్త బెటర్ గా ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తుని పైగా ప్రాంతీయంగా దక్షిణాది అంతటి మీద ప్రభావం చూపించే విషయాల మీద వన్ సైడెడ్ కామెంట్లు చేస్తే గనక ఇలా ఊహించని రెస్పాన్స్ వచ్చే పరిస్థితి ఉంది. చిదంబరం ఆర్గ్యుమెంట్ ని కౌంటర్ చేస్తే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకుంటే గనక ఐ కెన్ టెల్ యూ టీడీపీలో ఎవరు మాట్లాడినా గానీ చిదంబరాన్ని ఫేస్ చేయగలుగుతారా? ఆయన లాంగ్వేజ్ ని గానీ, ఆయన సబ్జెక్ట్ డెప్త్ ని గానీ, ఆయన అప్రోచ్ ని గానీ అంటే సమాధానం వెరీ సింపుల్ కదా. అంటే ఇవాళ రేపట్లో రాజకీయ ఎత్తుగడలు కీలకమైన అంశాల మీద కూడా కామెంట్లు చేసి ఇలా కొత్త కాంట్రవర్సీలకి కారణమవుతున్నాయా అని అనిపిస్తుంది మనకి కదా. ఇంతకీ డీలిమిటేషన్ విషయంలో ఏ అప్రోచ్ బెటరు? చిదంబరం అసలు అర్థమెటిక్ ని అర్థం చేసుకోవాలి, మ్యాథ్స్ హోంవర్క్ చేయాలి అని ఎందుకన్నారు? అసలు కారణం ఏంటి? ఆ నెంబర్లు ఏం చెప్తాయో డీటెయిల్డ్ గా నేను అతి త్వరలో ఒక వీడియో చేస్తా. సౌత్ కే కాదు, ఏపీ అండ్ తెలంగాణ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా అందులో చాలా ఉన్నాయి. మాట్లాడుకుందాం త్వరలో. ఇంతకీ ఈ హోల్ ఎక్సర్సైజ్ అండ్ చిదంబరం రియాక్షన్ చూస్తే మీకేమనిపించింది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.